హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగు. ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిని పులిహోర చేస్తున్నాను. అయితే అంతకన్నా ముందే టిఫిన్ చేశాను నేను. మార్నింగ్ అయితే నైట్ పడుకునేటప్పుడు బెండకాయలైతే కట్ చేసి పెట్టాను. మార్నింగ్ లేవగానే బెండకాయ ఫ్రై చేసి, చపాతీ చేసి మా వాళ్ళకి బాక్సులు పెట్టి, మధ్యాహ్నం లంచ్‌లోకి ఉలువ చారు చేద్దామనైతే అనుకున్నాను. ఇక నేను అనుకున్నట్టుగానే పొద్దుగాల లేషిన, మంచిగా చపాతీ చేషిన, మా సార్‌కి, పిల్లలకి బెండకాయ ఫ్రై చేసి బాక్స్‌లలో పెట్టి, ఇక ఇంటి పనులు చేద్దామని చెప్పి లేసి, పొరక పట్టుకొనొచ్చి ఇల్లయితే ఊడుస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసేమో 6:30 అయింది. ఇక ఎట్లాగో చపాతీ చేషిన, బెండకాయ కర్రీ చేషినా గదా! గిన్నెలు చాన్నే ఉంటాయి అని జెప్పి కిచెన్‌లోకి చూసుకుంటూ ఉన్నాను. అప్పుడే నాకైతే మెలకువ వచ్చేసింది. అప్పుడు లేచి చూస్తే టైమేమో 6:30 అయితుంది. మరి టైమేమో 6:30 అన్నా సరితే మరి చపాతీ చేసి, బెండకాయ కర్రీ వండి బాక్స్ ఎవరికి పెట్టినవు? ఎప్పుడు చేసినావు? అని మీరనుకోవచ్చు. నేనదంతా చేషింది నా కలలో. పొద్దున పూట 6 గంటలకి. అప్పటికే టైం 5 అయితుంది. అరే! 5 అయితుంది గదా! ఎట్లాగో 5:30కి లేవాలే. లేషినంక పని స్టార్ట్ చేద్దాము. ఒక అర్ధగంట సేపు పడుకుందాం అని జెప్పి అట్లనే పండుకున్నా. ఆ! బెలూన్. ఒకసారి దాన్ని పగలగొట్టినాను ఎట్లుంటదో చూద్దాం. ఆ! నా బొమ్మలు పగలగొట్టాలి తమ్ముంది కాదా? ఏది తమ్ముందేది? నీకు తమ్ముడు అంటే ఇష్టం లేదు గదా? ఇష్టం లేదు గదా? ఇష్టమా లేదా? ఎప్పుడు తమ్ముడి మీద కంప్లైంట్స్ చేస్తావు గదా? ఎప్పుడు చేసినావా? వచ్చినాక లిస్ట్ చెప్తా కానీ ఇప్పుడు నువ్వు దబ్బున బ్యాగ్ తీసుకొని పో స్కూల్కి. పోదురా, టైం అయింది 7:30. 40కి బెల్ అవుతుంది. బ్యాగ్ తీసుకో. రోజు పొద్దుగాల స్కూల్కి పోదామని లేనే లేదు. కానీ విషు నువ్వు పోతే నేను ఇంకా తమ్ముని లేపి తమ్ముని కూడా రెడీ చేయాలి. నేను స్నానం చేసుకోవాలి. పోదురా. ఇక మా సార్ వచ్చి 6:30 అయితుంది. టిఫిన్ ఏం చేస్తావు? ఏంది పిల్లలకి స్కూల్ లేదనుకుంటున్నావా? అని చెప్పి అనగానే అప్పుడు మెలుకువ వచ్చేస్తే నేను చపాతీ చేయలేదు, బెండకాయ కర్రీ వండలేదు, పిల్లలకి బాక్సులు కూడా పెట్టలేదు. అయ్యో! ఏందిరా నాన్న ఈ కలలకి ఇంతగానం జరిగిందా అనిపించింది. నిజంగా ఆ కల పడుతుంటే రియల్‌గా నేను చేసినట్టుగానే అనిపించింది. అందుకే కొంచెం మార్నింగ్ అయితే ఆ బాక్సులు పట్టుకునే హడావిడిలో కలలో ఉన్నాను కదా! నాకు మెలుకువ రాలే. మా సార్ లేపితే ఇక అప్పుడు లేచిన. టైం వచ్చేసేమో 6:30 అవుతుంది. ఏం టిఫిన్ చేయాలి? ఏం టిఫిన్ చేయాలి? అని చెప్పి అనుకుంటున్నా. నాకు సడెన్‌గా ఒక థాట్ వచ్చింది. నేను పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు చింతపండు పులిహోర ఉంటాయి. అది పులుసు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన. ఎప్పుడన్నా కలుపుకొని తినాలనిపిస్తే వేడి వేడిగా కొంచెం పుల్ల పుల్లగా తింటారు అని చెప్పి ఒకరోజు నేను చింతపండు పులుసు చేసి అది ఫ్రిడ్జ్‌లో పెట్టిన. అయితే ఎట్లాగో ఆ పులుసు ఉంది గదా! అన్నం వండేస్తే సరిపోతది అన్నట్టుగా ఒక 1 ½ గ్లాస్ అయితే కుక్కర్‌లో పెట్టి అన్నం అయితే వండేసి ఫాస్ట్‌గా పులిహోర కలిపి విషమ్మకి, మా సార్‌కి బాక్స్‌లో పెడితే విషమ్ అయితే స్కూలుకి పోయింది. ఇక విషమ్ స్కూలుకి పోయిన తర్వాత నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి కన్నయ్యని రెడీ చేసి తనని స్కూల్‌కెళ్ళడానికైతే రెడీ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా పొద్దున టైంలో కలలో ఒక పని చేస్తూ ఆ పని కంప్లీట్ అయిందని చెప్పి రిలాక్స్‌గా ఉన్న రోజులేమన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మార్నింగ్ అయితే నాకు అట్లనే జరిగింది. రియల్‌గా నేను టిఫిన్ పెట్టేషిన, నాకేం పని లేదు. ఇక పిల్లల్ని రెడీ చేయాలని చెప్పేసి గిదే అనుకుంటున్నా. కానీ అట్లేం కాలేదు. అగో గట్లుంటది. ఆ కలలొస్తుంటే మనము రియల్‌గా ఉండలేము. అలా అని చెప్పేసి కలల్లో కూడా ఉండలేము. ఒకవైపేమో కలలు మంచిగా వస్తుంటే, ఇంకో వైపేమో ఇది కాదు నా రొటీన్, నేను లేవాలి, ఇప్పుడు టిఫిన్ చేయాలి, ఇది కల అని చెప్పి మన బ్రెయిన్ చెప్తున్నా కూడా మనం వినకుండా అట్లనే ఆ కలల్లోనే నిమగ్నమై ఉండిపోతాం కదా! ఈ మధ్య కాలంలో నాకైతే ఆ కలలు మస్త్ అంటే మస్తు పడుతున్నాయి. ఇక అదంతా ఎందుకు గాని, ఇక కన్నయ్యని స్కూల్‌కి రెడీ చేసిన తర్వాత ఇల్లంతా నీట్‌గా అయితే సదిరేశాను. ఇక ఫ్రిడ్జు నేను బాగా
ఐస్ పట్టేసిందని జెప్పేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇల్లంతా మీకెందుకు చూపిస్తున్నా అంటే, నేనేం చేస్తా అంటే పిల్లల్ని ఒక్కొక్కళ్ళని స్కూలుకి పంపిస్తూనే ఇంట్లో పనులైతే అన్నీ ఎక్కడివక్కడ పెట్టకుండా అన్నిటిని సదురుకొనొస్తాను. ఇప్పుడు కిచెన్‌ల టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తీసి సింకులేసి ఆ పైన ఏమైనా డస్ట్ గూడా ఏమైనా పడితే అది మొత్తం ఒక క్లాత్‌తోని తుడిచేస్తాను. లేదు అంటే ఊకేస్తాను. అట్లా కిచెన్ నీట్‌గా అయిపోతది. బెడ్‌రూమ్‌లోకొచ్చేసరికి పిల్లలిద్దరిని అక్కడనే రెడీ జేస్తాను గదా! అప్పుడు వాళ్ళని రెడీ చేసేటప్పుడు టవల్సు, తర్వాత పౌడరు, లోషన్స్ అవన్నీ బెడ్ పైన పెడుతుంటా గదా! మళ్ళీ వాళ్ళని రెడీ చేసిన వెంటనే టైం లేకపోయినా సరే అన్నీ తీసుకెళ్ళి లోపల పెడతా. వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ ఉంటే ఒకవేళ ఆరేస్తేనేమో ఫ్యాన్ కింద ఆరేస్తా. లేదు అంటేనేమో బయట ఆరేస్తా. అట్లా అది క్లీన్ అయిపోతది. లేవంగానే ఎట్లాగో ఇల్లు ఊకుతా గదా! మళ్ళా మా సారు స్కూలుకి పోంగానే ఈ హాల్ అనేది ఆయన ఐరన్ బాక్స్ తీసి పెడతారు. టవల్ తీసి చైర్ మీదేస్తారు. పౌడర్ డబ్బా తీసి మిషన్ మీద పెడతారు. తర్వాత ఒక కొన్నిసార్లు ఒక షర్ట్ ఏసుకొని అది ఇప్పి అది మంచం మీదేసి మళ్ళీ ఇంకో షర్ట్ మారుస్తూ ఉంటారు. ఆయన పోంగానే హాల్ అనేది అన్నీ సదిరి పెట్టేస్తాను. అందుకే నాకు పిల్లలెళ్తున్నప్పుడు హడావిడిగా కాకుండా ఈ చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకోవడం వల్ల ఇక వాళ్ళని స్కూల్లో తోలిసిన తర్వాత డైరెక్ట్ వచ్చి వంట పనైతే చేసుకుంటాను. ఎప్పుడైనా సరే హడావిడిగా గాకుండా ఈ పని మనం తర్వాత చేద్దాం అని జెప్పి ఎప్పుడైతే కుప్పలు కుప్పలుగా పని పెట్టుకుంటామో అప్పుడు మనకు చేయాలనిపియదు. ఎప్పటిదప్పుడు నీట్‌గా కొంచెం కొంచెం అయినా సరే నిదానంగా జేసుకుంటే ఇంట్లో పనులన్నీ కొంచెం ఫ్రస్ట్రేషన్‌గా గాకుండా హ్యాపీగా నవ్వుకుంటూ పూర్తయితే జేయొచ్చు. ఇప్పుడు మనము బట్టలు తీస్తాం. బట్టలు ఒక దగ్గర కుప్పేస్తాం. గిన్నెలుంటాయి. పిల్లలు టిఫిన్ చేసినంక 7 గిన్నెలు ఆడనే ఉంచుతామనుకోండి. తర్వాత మళ్ళా వాళ్ళెళ్ళినప్పుడు ఆ బట్టలు అక్కడ ఇక్కడ ఉండంక వాటిని చూసినంక అబ్బా! ఇయన్నీ గిట్లనే ఉంటాయి. రోజు వీటిని సదిరేసేయాలా చిరాకొస్తుంది. ఇప్పుడు ఇంత పని చేయాలా అని చెప్పి మనం చేసుకున్న కుప్పల్ని చూసి మనం చిరాకు పడిపోయి మన రోజు మొత్తం ఫ్రస్ట్రేషన్‌గా రెడీ చేసుకుంటాము. అట్లనే ఉంటదింగ. ఎప్పుడైతే ఏ పని ఎప్పటి వరకు జేసుకోవాలని ముందు ఒక ప్లానింగ్‌లో ఉన్నామనుకో, ఆ పనులన్నీ మనం టైంకి రిలాక్స్‌గా జేసుకోవచ్చు. నేను ఎట్లా చేసుకుంటా అంటే పొద్దున ఫస్ట్ నేను 6కి లేషినా, 5:30కి లేషినా పిల్లలకు టిఫిన్ జేయాలె. టిఫిన్ జేస్తుంటే ఇప్పుడు ఉప్మా చేస్తున్నాననుకో, ఉప్మా అయ్యేలోపు ఇల్లు ఊకుతా. తర్వాత ఉప్మా అయ్యేలోపు బెడ్ షీట్‌లన్నీ ఫోల్డ్ చేస్తా బెడ్‌రూమ్‌లున్నాయి. ఇక తర్వాత ఒకవేళ ఇడ్లీ అనుకో, దోస అనుకో అవికి అక్కడనే ఆ పనులు కిచెన్‌లోనే చేసిన తర్వాత 6:30 అయిపోతది. గిన్నెలన్నీ తీసి సింక్‌లో వేసి ఆ కిచెన్ ఊడ్చుకొచ్చి తర్వాత రూములన్నీ ఊడ్చేస్తాను. అట్లనే ఆ బెడ్ షీట్‌లన్నీ మడతపెట్టి 6:40కి విషమని లేపి తనకి స్నానం చేసి తనని రెడీ చేసి ఇంకా 7 అవుతూ ఉంటది. తనకి బాక్స్ పెట్టిన తర్వాత వాటర్ బాటిల్‌లో వాటర్ పెట్టుకొని బ్యాగ్ మొత్తం తను ప్యాక్ చేసుకుంటది. విషమ వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్న చిన్న చిన్న సామాన్లన్నీ సదురుకుంటా. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి కన్నయ్యని రెడీ చేసి స్కూలుకి పంపిస్తా. ఇక ఇల్లు మొత్తం క్లీన్‌గా ఉంటది. నేను కన్నయ్యని స్కూల్‌లో దింపేసొచ్చినంక చాయ్ పెట్టుకొని చాయ్ తాగి ఆ తర్వాత ఒక 2 గంటల వరకు కిచెన్‌లోనే వంట చేసుకుంటా. ఆ వంటంతా అయిపోయిందేసరికి పిల్లలొస్తారు. పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినయన్ని సమకూర్చేసరికి టైం అయితే అయిపోతది. గిట్లయితే ప్లాన్ చేసుకుంటా నేను. ఇది హడావిడిగా అయితే చెయ్యను. ఎప్పుడో ఒకసారి ఇలా లేట్ అయితుంటే పనులనేవి ఫాస్ట్‌గా చేస్తాను గానీ, నేను ఫ్రస్ట్రేషన్‌గా అస్సలు ఫీల్ అవ్వను. ఇక ఇప్పుడైతే క్ కన్నయ్యని గూడా స్కూల్‌లో దింపేసొచ్చిన తర్వాత చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగిన. అదేందో తెలవదు. కొన్ని రోజులేమో చాయ్ తాగబుద్ధి కాదు. కొన్ని రోజులేమో తాగబుద్ధి అయితది. నా మైండ్ ఎట్లుంటదో నాకే తెలవదు. ఇక మీ అందరికి ఏం చెప్పను. ఇక ఫ్రిడ్జ్‌లో ఐస్ మొత్తం పేరుకుపోయింది. మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుంచి నేను ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టే అది మీగడ డబ్బా ఉంటది గదా! అది తీసి పెట్టట్లేదు. అట్లనే పెట్టడం వల్ల ఏందంటే అది మొత్తం గట్టిగా అయిపోయింది. డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ ఫార్మ్ అయిపోయి ఆ డబ్బా అనేది బయటికి వస్తలేదు. ఇగ నాకు గూడా ఓపిక లేక తీసిన మీగడంతా చిన్న చిన్న కప్పులలో పెట్టినా. ఇగ గిట్లయితే బయటికి రాదని చెప్పి నైట్ అయితే స్విచ్ ఆఫ్ చేసిన. ఆఫ్ చేసిన తర్వాత తెల్లారి వరకు ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత ఐస్‌ని తీసి బయట పడేసుకోవడం, నీళ్ళని క్లీన్ జేసుకోవడం ఇదంతా పెద్ద పనే ఉంటది. ఇది నాకు కొత్తేం కాదు. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ నిండా ఐస్ పట్టుకొని పోతే ఇట్లనే చేస్తా. ఇక ఫస్ట్ నేనేమనుకున్నానంటే, ఇక మీగడవి చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి గదా! అవన్నీ తీసైతే ఒక పెద్ద గిన్నెలో వేసిన నెయ్యి జేయడానికి. ఫస్ట్ ఇంకా బెండకాయ కూర అనేది వండేస్తే ఆ తర్వాత ఇంట్లో పనులు జేసుకోవచ్చు. ఎట్లాగో బియ్యం కడిగి ఒకవైపయితే హీటర్ పైన అన్నం పెట్టినా. ఈ బెండకాయ నేను నైట్ కట్ చేసి పెడుతున్నాను గదా! మార్నింగు జిడ్డు మొత్తం
కొంచెం అంటే కొంచెం గూడా లేకుండా పోతుంది. అది హీటర్ మీద వండితే ఊకనే మాడిపోతుందని జెప్పేసి, ఈ బెండకాయ ఫ్రై జేసేటప్పుడు నేను గ్యాస్ అయితే వాడుతున్నాను. ఇగ బెండకాయ ఫ్రైలోకి పచ్చి కారం ఏద్దామని జెప్పి పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసి, ఇగ కడాయి పెట్టుకొని దాంట్లో 1 ½ టేబుల్ స్పూన్ వరకైతే ఆయిలేసుకొని, జీలకర్రేసుకొని, ఇగ ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి గూడా వేసిన. నేను ఇంతకు మునుపు బెండకాయ కూర వండేదైతే ఫస్టేమో నైట్ కట్ చేసుకోపోతే బెండకాయలు ఫ్రై చేసిన తర్వాతనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఏసేదాన్ని. ఇప్పుడైతే నైటే బెండకాయలన్నీ కట్ చేయడం వల్ల జిడ్డు మొత్తం అస్సలు మంచిగా పోతుంది. ముక్కలు గూడా కొంచెం అంటే కొంచెం గూడా చితకకుండా కర్రీ అయితే అయితుంది. ఇగ నేనైతే నైట్ కట్ చేసి వెంటనే ఆ టేబుల్ మీద వేసేసిన బెండకాయలు. ఇగ బెండకాయలకున్న జిడ్డు మొత్తం ఆ క్లాత్‌కి అంటి ఉంటదని జెప్పి ఉతకడానికైతే క్లాత్ అయితే తీసిన. ఈ నెప్లైజర్ ఉంది గదా! ఇది మొన్నటి దాకా పిల్లల కోసమయితే వాడినాము. నిన్న నైట్ గూడా పిల్లలకి నెప్లైజర్ అయితే పెట్టినా. అందుకే బయటనే టేబుల్ మీద పెట్టినా. ఇగ దాన్ని అవసరం అయిపోయినంక తీసి కబోర్డ్‌లో అయితే పెడతా. ఇటువైపయితే వచ్చి బెండకాయ కర్రీ అయితే వండేస్తున్నాను. ఇందాక ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపయితే వేసుకొని అది గూడా ఫ్రై అయ్యేలోపు ఇటువైపయితే మీగడని ఇలా అయితే చేత్తోని తిప్పేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు మీగడనంతా తీసి మిక్సీలో వేసుకొనైతే చేసుకునేదాన్ని. కానీ ఆ ప్రాసెస్ మొత్తం చాలా లాంగ్ అయిపోయింది. నాకది నచ్చలేదు. ఇలా అయితే సింపుల్‌గా అయిపోతుంది. అందుకే నేను నెయ్యి చేయడానికైతే ఇదే ప్రాసెస్ అయితే వాడుతూ ఉన్నాను. ఈజీగా అయిపోతుంది గదా! ఎలాంటి కష్టం లేకుండా ఈ మెథడే ఫాలో అయితున్నా. ఇందాక వేసిన పచ్చిమిర్చి, అవి ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి. ఇంక బెండకాయలు వేసి కలిపైతే మూత పెట్టలేదు. బెండకాయలకి ఎప్పుడైనా సరే మూత పెట్టడం వల్ల బెండకాయలనేవి చాలా మెత్తగా అయిపోయి జిగురు ఫార్మ్ అయితుంది. అందుకే నేనైతే పైనుంచి మూత పెట్టను. ఇక మీగడ చూసిండ్రా మంచిగా చూస్తున్నారు గదా! చూస్తేనే పూస పూసగా అని అనిపిస్తుంది గదా! అంత మంచిగా ఒక 4, 5 సార్లు బాగా తిప్పుకున్న తర్వాత ఇలా వాటర్ పోసి మనం ఏం చేయాలంటే మనం వాడుతున్న గంటతోని ఆ పైన తేలుతున్న వెన్న ఉంటది గదా! వెన్ననంతా ఒక వైపు అనుకుని నేనైతే ఈ వాటర్ అయితే పడబోస్తాను. కొందరేమో మజ్జిగ చారు లెక్క చేస్తూ ఉంటారు గదా! నాకు ఈ పాలు స్మెల్ అనేవి నచ్చవు. కానీ పెరుగు తింటా. తర్వాత మళ్ళా చాయ్ తాగుతా. పాలు తాగను. మళ్ళీ ఇప్పుడు పాలతోని ఎక్కువ లిక్విడ్‌లు అంటే స్వీట్లు చేస్తారు గదా! అవి కూడా తినను. మళ్ళా సేమియా తింటా. కానీ సేమియాలో పాలు తీసేసి తింటా. అదేందో నా విచిత్రమో. ఇగ అందుకే నేనైతే అది పడబోసి ఇగ నెయ్యి గూడా పొయ్యి మీదయితే పెట్టేసొచ్చి ఈడ ఫ్రిడ్జ్ కిందయితే వాటర్ అయితే తీసేసిన. ఈ ఫ్రిడ్జు మా మ్యారేజ్ కాకముందు మా సారు 2000 రూపీస్‌కయితే ఆ ఫ్రిడ్జ్ తీసుకున్నంట. ఇది చాలా ఓల్డ్ ఫ్రిడ్జు. అయితే ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ పెడతాం గదా! కొన్ని కొన్ని సార్లనేమో వెంటనే ఐస్ అయితది. కొన్ని కొన్ని సార్లనేమో ఐస్ అనేది అస్సలే అవ్వదు. ఆ ఫ్రిడ్జ్‌లో పనిచేసేవి అదేదో ఉంటది గదా! చిన్నది. అవి ఏమనాలి దాన్ని ఫంక్షన్స్ అవి పని జేయవు సరిగ్గా. ఇప్పుడు ఐసు తగ్గించడం, ఐసు పెట్టడము అలాంటి ఫంక్షన్స్ అయితే అవి పని చేయవు. చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ కదా! అది అయినప్పుడు ఐస్ అయితది. కానప్పుడు ఐస్ కానే కాదు. ఈరోజు మొన్నటి నుంచి 4, 5 రోజులని మస్తు ఐస్ అయితుందని జెప్పి నైట్ అయితే ఫ్రిడ్జ్ బంద్ జేసి పెట్టినా. ఇగ మార్నింగ్ కొంచెం ఐస్ అనేది కరిగిపోయిన తర్వాత ఐస్ ముక్కలన్నీ తీసి బయట పడేసిన. ఇంగ ఫ్రిడ్జ్ కింద ఆ నీళ్ళనేవి 2 సార్లు మార్చిన. ఇగ నీళ్ళు మార్చేటప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని నీళ్ళనేవి కింద పడుతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో నుంచి గూడా కిందికి ఒక వైపు నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. అవన్నీ అయితే పురకతోని ఊకేసిన తర్వాత ఎట్లాగో ఆ ఫ్రిడ్జ్ రూమ్ తూడ్చిన గదా అని జెప్పి ఇగ ఈ బండలు గూడా తూడ్చేస్తున్నాను. నేనెప్పుడైనా బండలు తుడిచినప్పుడు 2 సార్లయితే తుడుస్తాను. ఏ రూమ్‌లో తుడిచిన నీళ్లుంటాయి గదా! ఆ రూమ్‌లోనే ఇప్పుడు నేను హాల్ తుడిచాననుకో, హాల్ తుడిచిన తర్వాత ఆ బకెట్‌లో ఉన్న నీళ్ళైతే పడబోసి, మళ్ళా కొత్త నీళ్ళైతే పట్టుకొస్తాను. మళ్ళా బెడ్‌రూమ్ తుడిచిన తర్వాత ఆ నీళ్ళనేవి మురికయిపోతాయి. అవి పడబోసి మళ్ళీ ఇంకో కొత్త నీళ్ళైతే పోసి మళ్ళా తుడుస్తూ ఉంటాను. ఇక లాస్ట్‌కొచ్చేసి ఒక మగ్గన్ని వాటర్‌లో కొంచెం కంఫర్ట్ లేదా డెటాల్ ఏసి మంచిగా మళ్ళీ తుడుచుకొనొస్తాను. అవి లాస్ట్‌లో నేను స్మెల్ కోసమే అట్లా జేస్తాను. అదేందో తెలవదు. ఇల్లు తుడిచినప్పుడు నాకు మొత్తం డెటాల్ స్మెల్ వస్తేనే మంచిగా అనిపిస్తది. ఆ స్మెల్ రావడం కోసమే కొన్నిసార్లు ఎక్కువ ఎక్కువ డెటాల్ ఏసి మొత్తము క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక ఇక్కడ బెండకాయ ఫ్రై గూడా రెడీ అయింది.
ఎట్లాగో చాలా సార్లు బెండకాయ ఫ్రై అనేది చూపించిన అని చెప్పి, ఈరోజు దగ్గర నుంచి అయితే చూయించలేదు. ఫ్రై అంతా చేసిన తర్వాత గిన్నెలో ఊడ్చేసి, ఈ గిన్నెలయితే తోమేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఈరోజు వెడ్నెస్‌డే ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయని చెప్పిన గదా! మా సార్ అయితే నైట్ మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ తీసుకురావాలి. అందుకే బెండకాయ ఫ్రై ఒక్కటే చేసిన. తర్వాతొచ్చేసి నేను ఉలువ చారు చేద్దామనయితే అనుకున్నాను గదా! లంచ్‌లోకి ఇంకా ఉలువ చారు చేసినామనుకో, మళ్ళా నైట్ మా సారు గూడా అన్నం తినడు. అందుకే చారయితే జేయలేదు. వాళ్ళెందుకిచ్చిండ్రు సార్ ఇది? అజయ్ సార్ నువ్వు ఒడిశారు ఆ! అయిపోయింది. అజయ్ సార్‌కి కొడుకు పుట్టిండా? ఓకే. జిలేంబో జిలేంబో ఆగురా నాన్న. జిలేంబోనా? కా అబ్బా జిల్ అబ్బా నన్ను పిలిచావు ఇద్దరికి చూసతే ఇప్పుడు పిలిచావు మేడం ఒక జిలేబీ, తర్వాత గులాబ్ జామ్ అరే నువ్వు ఆగుకనా. గులాబ్ ఒకటి గులాబ్ జామ్, ఓకే. ఒకటి లడ్డు, ఓకే. ఒకటి ఇది ఇదేమో ఉంటుందేంటి సారు? వెజ్ కట్లెట్, 1 సమోసా, తర్వాత స్పీట్ ఆ? స్పీట్ స్వీట్ కాదు, స్వీట్. ఇదొక టిక్కా, అది డైమండ్ ఉంటుంది కదా, అదొకటి. ఇదొకటి గులాబ్ జామ్. ఏ సూపర్. ఏ జిలేంబో ఉమ్? జిలేంబో మంది ఏమంటారు ఒక నిమిషం, వాటి పేర్లు చెప్పుకా నేను. అదేంటిది? జిలేంబో ఆ? జిలేంబి ఆ? జిలేంబి జిలేబీ కాదు, అది జిలేబీ అను. జిలేబి ఏంటిది? జిలేబి ఆ. ఇంకా ఇదేంటిది? ఆ? వెజ్ కట్లెట్. వెజ్ కట్లెట్ ఆ. ఇదేంటిందనా? స్పీట్ ఆ? స్పీట్ ఆ? స్పీట్ స్వీట్ కాదు, స్వీట్. ఆ? ఇదేంటిది? గులాబ్ జామ్ గులాబ్ జామ్. ఇది సమోసా ఇది లడ్డు ఏంటి చెప్పు, లడ్డు చెప్పు ఏంటిదో. చెప్పాలి నీకు అనవసలేదు. జిలేబీ, జిలేబీ లాస్ట్ గాను ఇస్తా. జిలేంబి జిలేబీ కాదు, జిలేబీ. ఇట్లుంది కదా, ఇట్లా టక్కున తీసుకోవాలి, ఇట్లా పెట్టాలి. మా సార్ అయితే అప్పుడప్పుడు ఈ స్నాక్స్ డబ్బా అయితే పట్టుకొస్తారు. ఏమన్నా స్కూల్లో వాళ్ళకి, టీచర్స్‌కి ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు పక్కన వాళ్ళతో ఆ హ్యాపీ మూమెంట్‌ని షేర్ చేసుకుంటారు కదా! అయితే వేరే సార్ వాళ్ళకి కొడుకు పుట్టిండంట. అందుకే ఈ స్వీట్‌లయితే తీసుకొనొచ్చిండు. అందరికీ ఇస్తారు. ఇగ అవి నేను మా కన్నయ్యని అడుగుతూ ఏమేమి తీసుకొచ్చిందని చెప్పించాను. మీరందరూ చూసే ఉంటారు. ఇగ మార్నింగ్ అయితే నెయ్యి చేశాను గదా! ఇల్లు తుడుస్తుంటే ఆ నెయ్యి అనేది హీటర్ మీద కొంచెం ఎక్కువగా మరిగిపోయింది. అందుకే బ్రౌన్ కలర్ అయితే అయిపోయింది. ఇగ చూస్తుండ్రు గదా! నా దగ్గర ఈ 2 నెయ్యి డబ్బాలయితే అవి బాటిల్స్ అయితే నిండిపోయినాయి. ఈ 2 బాటిల్స్‌ని అయితే నేను ఇంటికి తీసుకెళ్తాను. ఒక బాటిలేమో స్వప్నక్కకి ఇస్తా. ఒక బాటిలేమో శైలజక్కకి ఇస్తా. మా వాళ్ళు సండే రోజు బిర్యానీలయితే బాగా చేసుకుంటారు. అందుకే అక్క వాళ్ళకి నేను ఎప్పుడైనా సరే నెయ్యి తీసుకెళ్తాను. అయితే మొన్న లాస్ట్ టైము నేను అంతకు ముందుకు బాగా స్వీట్లు చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేయముందుకు. తర్వాత ఇగ మళ్ళా మధ్యలో ఒక 2, 3 సార్లు నెయ్యి తీసుకుపోయినా గూడా మా కుట్టమ్మ అన్నం తింటుంది గాబట్టి తనకి తినిపిస్తానని జెప్పి శైలజక్కకైతే నెయ్యి ఇచ్చాను. పెద్దక్కకి ఇయ్యక గూడా అటు ఇటు 7, 8 నెలల పైనే అయిపోతుంది. ఈసారైతే ఇద్దరి కోసం నెయ్యి తీసుకెళ్తాను. ఇక నైట్ వెడ్నెస్‌డే రోజు మా సారు కూరగాయలకైతే పోయిండు. అయితే ఆయన పోయింది 6:30కి. అక్కడ పోయేసరికి కూరగాయలన్నీ అయిపోయినాయంట. టమాటా, పచ్చిమిర్చి తీసుకొనొచ్చిండు. అట్లనే వస్తప్పుడు షాప్‌లో కొంచెం మినపప్పు, తర్వాత మిల్లిమికర్స్ అయితే తీసుకొనొచ్చిండు. ఇగ నైట్ వచ్చేసేమో మార్నింగ్ వండిన అన్నం కొంచెం మిగిలిపోయింది. ఆ అన్నం అయితే కన్నయ్యకి అయిపోతాయి. ఇగ 5 చపాతీలు. దీంట్లోనేమో 1 ½ విషమ్మ తింటది. ఒక 1 ½ నేను తింటాను. ఇగ మళ్ళా ఒక చపాతీ ఒకటో, రెండో మా సారయితే తింటరు. ఇగ తర్వాత ఇలా సలాడ్ అయితే కంపల్సరీగా రోజు ఉంటది. ఇగ మార్నింగ్ వండిన బెండకాయ ఫ్రై గూడా కొంచెం ఉంది. మా సారు మధ్యాహ్నం లంచ్‌లోకి ఎక్కువగా పచ్చడేసుకొని తినడు. అందుకే
ఆ ఫ్రై అయితే అట్లనే ఉంది. ఇక నైట్ అయితే అన్నం తిన్న తర్వాత అదే చపాతీ, కొంచెం మిగిలిన అన్నం, సలాడ్ తినే వరకే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బాగా వర్షం వస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.